ఒక మాట అంటారు సార్, పింగళి గారి తర్వాత అంటే వారి శైలిలో అంత అన్ని జానర్స్ రాసిన వ్యక్తుల్లో చాలా కొద్దిమంది రచయితలు ఉన్నారని. నేను చాలా రాశాను. మీరు వారిలో ఒకరు. బహుశా మీరు మాత్రమే ఉన్నారనిపిస్తుంది. ఏమో అది కూడా కరెక్ట్ ఏమో అయి ఉండొచ్చు కూడా. చాలా కొత్త పదాలు రాశాను నేను. అబ్బదబ్బ జబ్బ, అవును, ఎందుకు ఏమిటి ఎలా, ఏమిటో శుభలగ్నం, అవును, రంగు పడుద్ది, ఘటోత్కచుడు, హిమక్రీములు, అది చాలా ఎంత పెద్ద హిట్ ఆ సినిమా, యమలీల. అవును, చిరంజీవి గారికి ఏదో రాశాను ఒకటి, లెంగ్త్ తగ్గించని ఒకటి రాశాను ఒకటి, తర్వాత ఇంకోటి డిసైడ్ చేస్తాను ఒకటి. బాగా ఈ విశేషం ఏంటంటే సార్, ఈ ఊత పదాలు మామూలుగా మేము అందరం మాట్లాడుకునే ఊత పదాలు, ఏమిటో అనుకుంటూ వెళ్తాం. ఏమిటో అది. ఇంకోటి ఇది ఎందుకు ఏమిటి ఎలా, వీటికంతటికి ఎలా సార్ స్ఫూర్తి మీకు? అంటే ఈ సన్నివేశాలు చెప్తారా దర్శకులు మీకు? మామూలుగా సన్నివేశాలు 90% రైటర్సే క్రియేట్ చేస్తారు. దేర్ ఆర్ డైరెక్టర్స్ ఉంటారు, ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇన్వాల్వ్ కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, బట్ రైటర్ ప్రమేయం ఎక్కువ ఉంటుంది. రైట్, అవును, ఎక్కువ ఉంటుంది. మీరు అంటే ఫలానా శైలి నాది, ఇప్పుడు భాషలో రకరకాల భాషలు ఉంటాయి కదా సార్, అంటే మాండలికాల ప్రభావం ఉంటాయి. ఈ పదాలు ఇలా వాడాలి అని మీ శైలి ఏర్పడడానికి ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాటకరంగం నుంచి వచ్చాయి? అట్లా ఏమని లేదండి, ప్రత్యేకంగా ఏం లేదు. ఉండదు, ఆ పాత్రలకి తగ్గట్టుగా రాయటం. దేవదాస్ సినిమా కూడా నేను కామెడీగా రాయగలను. దేవదాస్ సినిమా రాయమన్నారు అనుకోండి, నేను కామెడీగా రాసుకుని వెళ్ళిపోతాను, మొత్తం ఫుల్గా నవ్విస్తాను దేవదాస్ని. అది ఎలా చేస్తారంటే నాకు అలా అలవాటు అయిపోయింది. అందుకని ఇప్పుడు అప్పుడప్పుడు నాకు సీరియస్ రీజన్లు రాయడం కష్టమైపోతుంది. సీరియస్గా రాయాలంటే నాకు నవ్వు వస్తుంది, సీరియస్గా రాయాలంటే నవ్వు వస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుకుంటారా అని అది సరదాగా రాస్తాను నేను. అంటే అయితే మరి దివాకర్ బాబు గారికి జీవితం సారాంశం ఏమిటంటే మీకు కొంచెం హాస్యం ఎక్కువ కనిపిస్తుందా, హ్యూమర్ ఎక్కువ కనిపిస్తుందా లైఫ్లో? కనిపిస్తుంది. అసలు ఒక్కొక్క మనిషిని చూస్తే వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ ఇవి అన్నీ నాకు హాస్యంగానే అనిపిస్తాయి. ఇప్పుడు నేను సీరియస్గానే ఉంటాను ఆఫ్ కోర్స్. అంటే ఒకళ్ళు దీనికి తాపత్రయపడుతుంది అనుకోండి, వాళ్ళ తాపత్రయాన్ని పక్కన తీసి పెట్టి మీరు చూడండి, మీకు చాలా హాస్యంగా అనిపిస్తుంది. కొంపలంటికి పోయినట్టు ఏదో జరుగుతుంటుంది అక్కడ. ఇది పక్కన పెట్టి మీరు చూడండి ఆ క్యారెక్టర్ని, చాలా హాస్యంగా అనిపిస్తుంది. అవును, అవును, అంతే. చాలామంది దర్శకులు మీ వల్ల, మీరు అంటే సినిమాకి కథలు రాయడం వల్ల, మాటలు ఇవ్వడం వల్ల హిట్ అయ్యారు అని అంటూ ఉంటారు. అలాగే మీ ప్రయాణంలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన రైటర్స్ ఎవరు సార్? ఆత్రేయ గారు. ఆత్రేయ గారు సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు ఆత్రేయ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బ్రెవిటీ, క్లుప్తత, చాలా క్లుప్తంగా చిన్న మాటల్లో పెద్ద విషయం చెప్తాడు ఆయన. ఉదాహరణకి ఏమైనా చెప్పగలుగుతారు సార్, గుర్తు చేయడానికి ప్రేక్షకులు? విశ్వశాంతి అనే ఒక నాటకం ఉంది ఆయనది. దాంట్లో జనం అందరూ గాలివాన వల్ల దీనివల్ల మొత్తం ఇళ్ళన్నీ పోగొట్టుకుని ఆ ఊరి పెద్ద ఒక ఆయన ఉంటాడు. ఆయన తల్లి ఒక ఆవిడ ఉంటుంది, ఒక క్యారెక్టర్, ఆవిడ పేరు భారతమ్మ, ఇది క్యారెక్టర్. ఆ ఇంటికి వస్తారు అందరూ. వస్తే రే పనులు తడిచిపోతున్నారా, లోపల రండి అంటుంది. అంటే నెక్స్ట్ డైలాగు వాళ్ళేమంటారు, అమ్మ పెద్దోళ్ళు మీ ఇంటికి మేము అడుగు పెట్టడం ఏంటమ్మా, దేవాలయం లాంటిది, ఇక్కడే ఉంటాం అమ్మ, తలదాచుకుంటే చాలు అని వాళ్ళేదో అంటారు. అంటే దాని తర్వాత ఏ రైటర్ అయినా ఏం రాస్తాడంటే, ఎక్సెప్ట్ ఆత్రేయ ఇంకే రైటర్ అయినా ఏం రాస్తాడంటే, అదేమిటి అలా అంటారు, మీలో ప్రవహించేది రక్తమే, నాలో ప్రవహించేది రక్తమే, చంద్రుడు వెన్నులిచ్చేది మనందరి కోసం ఇస్తాడు, నీ కోసం నా కోసం కాదు, సూర్యుడు అంతే, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలని రాస్తారు. ఒక ఆత్రేయ ఏం రాశాడు తెలుసాడండి, లవర్లండి, ఆ ఒక్క మాటలో మొత్తం చెప్పేశారు. అమ్మ అయిపోయాడు వాళ్ళకి, అంతమంది జనాలకి అమ్మ అయిపోయాడు ఆయన. అదవల్లరా రెండు లోపలికి. ఆత్రేయ మాత్రమే రాయగలరు. ఆత్రేయ గారు మాత్రమే రాయగలరు, మీరు మాత్రమే అది పసిగట్టుంటారు. తెలిసిందండి, చాలా మంది తెలిసింది. అది తెలిసింది అంటే ఒక వాక్యంలో ఉండే ఆంతర్యం అది మీరు పట్టుకున్నారు. అది అర్ధాంగి అనే సినిమాలో వీళ్ళ సావిత్రి మీద ఏవో చెప్తారు, ఎవరి గుమ్మడి గారికి. గుమ్మడి వచ్చి మున్సిఫ్, ఆ క్యారెక్టర్ మున్సిఫ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అది కోడలే, అమ్మాయి ఎవరో కాదు, కోడలే.
అమ్మాయి మీద అలా చేసింది ఇలా చేసింది అని ఏదో ఎక్కిస్తారు జనం. ఎక్కిస్తే ఆయన కోపట్టడానికి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో ఒక విషయం తెలుస్తుంది. ఆ అమ్మాయి కరెక్టు, మీరు చెప్పిన వాళ్ళందరూ తప్పు అని చెప్పి ఆమె ఆయనకి తెలుస్తుంది. బయటకు వచ్చాక ఏం చెప్పాలండి? ఎదవల్లారా ఏమిటి మీరు చెప్పింది, ఆ అమ్మాయి ఇట్లా మాట్లాడింది ఇంత రాయాలి. ఆయన అంటాడు, మునసబుగా వెళ్ళాను, ముద్దాయిలా వచ్చాను అంటాడు. అంటే ఏదో జడ్జిమెంట్ చేద్దామని వెళ్ళాను, నేనే ముద్దాయి వెనక్కి వచ్చాను. అది చూసి ఎవడరా వీడు ఇంత బ్రెవిటీగా రాశాడు, ఎవడు వాడు అని చెప్పి అడిగట్టు పుల్లయ్య గారు. ఆత్రి ఆయన కొత్త కుర్రాడు వచ్చాడండి. అలా సార్. సో మీరు మీ శైలి మరి దర్శకులు చెప్తారా మీకు ఎంత లెంగ్త్ కావాలి, అబ్బాయి లేకపోతే మీరు ఇచ్చేసే సీన్ అది ఎంత లెంగ్త్ కావాలన్నది సీన్ పండటం వరకు అంతే అంతే. అది ఒకటి చెప్తే వచ్చేది కాదు. దర్శకుడు కూర్చుంటాడు, ఒకసారి మేమే చేస్తాం. యాక్చువల్గా ఓ 2 డైలాగులు ఎక్కువ వచ్చు, తక్కువ వచ్చు. కావాల్సింది ఏంటంటే సీన్ పండటం. ఇంత రాయాలి, 1 పేజీ రాయాలా, 1/2 పేజీ రాయాలా, 4 డైలాగులే రాయాలా, 1 డైలాగే రాయాలా సన్నివేశానికి ఎవడు చెప్తాడు, ఎవడు చెప్పడు. ఆ సన్నివేశం ఇంతవరకు పండింది. ఎందుకంటే సార్ మీరు చెప్పిన శైలికి చాలా భిన్నమైన శైలి. ఫర్ ఎగ్జాంపుల్ దాసరి గారి డైలాగ్, అవును, పెద్ద పెద్ద డైలాగ్ ఉంటాయి. జీవితం అనేది ఆకు లాంటిది, ఆకు వచ్చి దాని మీద పడినా, ఇలా వచ్చి చేసినా, అలా చేసినా, ఇలా చెప్తూనే ఉంటారు. అవును. సో ఏమనిపిస్తుంది సార్ దాసరి గారి శైలి చూస్తే? నచ్చదు, నాకు నచ్చదు. ఇప్పుడు జనాలకి నచ్చింది, అవును, అది కూడా నచ్చింది జనాలకి. సో జనాలకి రకరకాలు నచ్చుతాయి. మీరు అడిగింది నాకేది నచ్చింది అడిగారు. అంతే 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 కదా సార్. వారు సూపర్ హిట్, వీరు సూపర్ హిట్, వారి వారి ధోరణుల్లో. కరెక్ట్, అవును సార్. కొంతమంది అంటే అంత చెప్తే కానీ ఎక్కదు. కొంతమందికి ఒక మాటతో తెలిసిపోతుంది. మనుషుల్లో కూడా అంతే కదండి. అవును. కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా తప్పు చేస్తూనే ఉంటారు. కొంతమందికి ఒక్కసారి చెప్తే చాలు, ఇంక జీవితంలో పని చేయరు. సో అది వాళ్ళని బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సమకాలీన పంచ్ డైలాగులు, సన్నివేశాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మీరు ఎలాగో ఇంకా కంటిన్యూ చేస్తూ రాస్తున్నారు కాబట్టి. బాగా రాస్తున్నారండి. అవును. ఇద్దరు ఎక్కువ మంది కాదు, అప్పుడు అంతే ఇప్పుడు అంతేనండి.